అందరికీ నమస్కారం. నా పేరు కుర్మేటి త్రిశాంత్ ఫ్రమ్ కుర్మేట్. ఈరోజు రిపబ్లిక్ డే. ఈరోజు ఎక్కడ చూసినా, ఏ స్కూల్లో చూసినా, ఏ ఊర్లో చూసినా, ఏ గ్రామ పంచాయతీ ముందు చూసినా, ఏ గలీలో చూసినా, ఏ వీధిలో చూసినా జెండాలు ఎగరేసుకుంటారు, చాక్లెట్ పంచుకుంటారు, జెండా ఎగరేయగానే క్లాప్స్ కొడతారు, చాక్లెట్ తినేసి మూది ఉడుచుకొని చేతి ఉడుచుకొని వెళ్తారు. ఇది ప్రస్తుతానికి నడుస్తున్న మన దేశంలో భారతీయ సంస్కృతి. ఒక జెండా వందనం వస్తే ఈరోజు ఒక జెండా ఎగిరేసినప్పుడు ఆ జెండా ఎగిరేసిన తర్వాత ఆ జెండా యొక్క గొప్పతనాన్ని చెప్తారు కొంతమంది. ఇంకొంతమంది ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన దేశ నాయకుల గురించి చెప్తారు. కానీ చెప్పడంలో ఉంది కానీ చేతల్లో లేదు. ఈరోజు ఒక భారతదేశంలో భారతీయులు అనే ఒక వ్యక్తి బ్రిటిష్ వ్యక్తిని, బ్రిటిష్ నా కుక్కల్ని అందరినీ భయపట్టించి బెదిరించి వాళ్ళని చంపి చెండాల్చి ఈరోజు మన దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నాం. అలా ఒక సుభాష్ చంద్రబోస్ కావచ్చు, చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు, ఖుదీరామ్ బోస్ కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, గోపాలకృష్ణ గోఖలే కావచ్చు, వీర సావర్కర్ కావచ్చు, ఖుదీరామ్ బోస్ కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు. ఇలా ఎంతోమంది దేశ నాయకుల గురించి మనం తెలుసుకున్నాం, చెప్పుకున్నాం. కానీ వాళ్ళల్లో మనం ఒక్కరం ఫ్రీడమ్ ఫైటర్గా నిలవాలి అనేది ఒక్కటి కూడా భారతీయునికి రాలేదు. ఎందుకంటే నా దేశం ఎంత సశస్త్రమైనదో నేను ఈరోజు కళ్ళారా చూశాను. అమాయకంగా ఈరోజు జెండాలు ఎగరేసుకుంటున్నారు తప్ప చాక్లెట్ పంచుకుంటున్నారు. ఈరోజు బద్ధకం ఏదంటే నా జనగణం అనే ఒక పదాన్ని ఈరోజు నోటి ద్వారా, మనసు ద్వారా మాట్లాడలేక మైకులో పెట్టి, మెమొరీలు పెట్టి వందే మాత్రం అని, జనగణమన అని ఈ విధంగా మైకులు మాత్రమే వాడుతున్నాయి. ఒక్కరోజు మనస్ఫూర్తిగా జనగణమన అధినాయక అని ఏ ఒక్క భారతీయుడు కూడా మనస్ఫూర్తిగా రిపబ్లిక్ డే రేవు కావచ్చు, గణతంత్ర దినోత్సవం రోజు కావచ్చు, ఏ రోజైనా సరే పాడట్లేదు. మైక్ వాడుతుంది. నువ్వేం చేస్తావు? భారతదేశం నా మాత్రమే, భారతీయత నా సోదరులు, భారతదేశం నా మాత్రమే, భారతీయత నా సోదరులు, భారతదేశం నేను ప్రేమిస్తున్నాను. ఏడే ప్రేమిస్తున్నావు? భారతదేశాన్ని ప్రేమిస్తాను. జనగణం ఎందుకు వాడు ఆ రోజు? ఈ విధంగా నా దేశంలో నడుస్తుంది. ఆహా, ధర్మభూమి, కర్మభూమి, సురులు పోరాడిన నిర్మల భూమి, ఇదే నా జన్మభూమి. ఎంత రమణీయమో, ఎంత ఆనందమో. ఇంతమంది ముసుగులో గిజగిజలాడుతున్న భౌతిక సుఖాల బ్రాహ్మణులు తేలి ఆడుతున్న పాశ్చాత్య దేశాల్లో నా శరీరం మలినమైపోయింది. నా దేశం మలినమైపోయింది. ఈ గాలి పీల్చేందుకు, నీరు తాగేందుకు, ఈ నేల చేద తీర్చేందుకు దేవదానపై కిన్నెర కిపురుషులు పోటీ పడ్డారు. ఎంత రమణీయమో, ఎంత ఆనందము. ఇజల ముసుగులో గిజగిజలాడుతున్న భౌతిక సుఖాల బ్రాహ్మణులు తేలి ఆడుతున్న పాశ్చాత్య దేశాలలో మన దేశం మొత్తం విస్మరణమైపోయింది. ఈరోజు మన దేశంలో తయారైన వస్తువుకి ఏ ఒక్క వస్తువు కూడా ధర ఎంత అంటే 100 రూపాయలు, 200 రూపాయలు, 200 రూపాయలు, 200 రూపాయలు, పేజీకి కేజీ 100, కేజీ 10 కేజీ అంటే ఫుట్పాత్కి నమ్ముకుంటారు కదా, పండ్లు కూడా అట్లుంది. ఈరోజు నా దేశంలో తయారైన షూస్ కావచ్చు, నా దేశంలో తయారైన ఒక వాచ్ కావచ్చు, నా దేశంలో తయారైన ఒక బట్టలు కావచ్చు, ఏ ఒక్క వస్తువు కూడా ఈరోజు అంత ధరలు లేవు, అంత పెట్టుబడి లేదు, అంత ఆదాయం లేదు. అదే ఇటలీ దేశంలో తయారైన షూస్, మన దేశంలో తయారైన ఏ వస్తువు కూడా ఈరోజు మన దేశంలో అధిక లాభం పొందలేకపోతుంది. అమెరికాలో తయారైన ఫోన్ మన దగ్గరకు వస్తుంది, చైనాలో తయారైన ఫోన్ మన దగ్గరకు వస్తుంది, కంప్యూటర్ మన దగ్గరకు వస్తుంది, క్యాలిక్యులేటర్ మన దగ్గరకు వస్తుంది. కానీ మన దేశంలో ఏ ఒక్క కూడా సైంటిస్టులు ఉన్న, ఇంజనీరింగ్ చదివినా ఈరోజు మన దేశంలో ఏ ఒక్క సైంటిస్ట్ కూడా ముందుకు రాలేదు. నేను చెప్పదలసింది ఇదే ఫ్రెండ్స్. మన దేశంలో ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. నిరక్షరాస్యులు నుంచి నిరుద్యోగుల దాకా ఈరోజు మన దేశంలో ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంది. కానీ అది అణిచిపడేస్తున్నారు లోపల. మన దేశంలో ప్రతి ఒక్కరికి చెప్పలేదు ఏంటంటే, మన టెక్నాలజీ మనం వాడదాం. బయట దేశం నుంచి తయారైన వస్తువులు మన దేశంలోకి వస్తున్నాయి, దాన్ని మనం యూజ్ చేస్తున్నాం. అది కంప్యూటర్ కావచ్చు, ఫోనే కావచ్చు, క్యాలిక్యులేటరే కావచ్చు. కానీ మన దేశంలో ఎందుకు తయారైతలే వస్తువులు? మన దేశంలో ఎందుకు తయారు చేయట్లేదు? మన దేశంలో చదువుకున్న లేడా? ఈరోజు నర్సరీ నుంచి, ఫస్ట్ క్లాస్ నుంచి తీసుకుంటే 10th క్లాస్ దాకా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అది రేపు ఇంజనీరింగ్ కావచ్చు, కలెక్టరే కావచ్చు, డాక్టరే కావచ్చు,
అనేక విధాలుగా మన దేశంలో ఎంతోమంది టెక్నాలజీ గల మేధావులు ఉన్నారు. మన దేశం సంబంధించిన వాడే సుశ్రుతుడు వైద్యాన్ని కనిపెట్టిండు. ఆ విధంగా ఎంతోమంది సుశ్రుతులు ఉన్నారు మన దేశంలో. ఎంతోమంది మేధాశక్తివంతులు ఉన్నారు మన దేశంలో. ఎంతోమంది సృష్టికర్తలు ఉన్నారు. కానీ మన దేశంలో ఎందుకు ఇలా బద్ధకం అనేది పెరుగుతుంది మనలో? మనకి ఆలోచించాలి ఫ్రెండ్స్. మన దేశం ఎందుకు ఇంకా డెవలప్ చెందలేదు? మన దేశం ఎప్పటి నుంచో, నేను 5వ తరగతి నుంచి వింటున్నా, మన దేశం మొత్తం మా సార్ చెప్తాడు, మన దేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశం రా, మన అభివృద్ధి చెందుతున్న దేశం రా అంటాడు. కానీ 10వ తరగతికి వచ్చినాక కూడా అభివృద్ధి చెందలేదు. నాకు అనిపించింది అభివృద్ధి చెందాలంటే మనం మనల్ని ప్రేమించుకోవాలి, పక్కవాడిని ప్రేమించాలి, మనలో ఉన్న టాలెంట్ని బయటకు తీసి మన టెక్నాలజీ పెంచుకొని మన దేశంలో తయారయ్యే ప్రతి ఒక్క వస్తువు బయట దేశానికి పంపించాలి. బయట దేశం నుంచి వచ్చే వస్తువు, ప్రతి ఒక్క వస్తువు నా దేశంలోకి రాకుండా నా దేశంలో సంపాదన దేశం మొత్తం ఆస్వాదించాలి. ఆ జ్ఞానంతో వెలుగుతున్న చీకటిని వెలుగులో దింపాలని కోరుతున్నాను ఫ్రెండ్స్. ఇంతకు మించి నేను ఏం చేయలేను, ఏం చెప్పలేను. బట్ నీకోసం, మన కోసం ఈ వీడియో అందరికీ షేర్ చేస్తారని ఈ యొక్క హిందువుగా, RSS స్వయం సేవకులుగా